11వ వచనం. 1వ కీర్తన 11 నుంచి 16 వచనాలు. దయచేసి ఎవరిని ఒక 81వ కీర్తన 11వ వచనం నుంచి 16 వచనం. చదువుతున్నారు ఎవరైనా? చదువు 11వ వచనం నుంచి 16 వచనం. 11 నుంచి 16 అంటే 11 నుంచి 16. ఆయనను నన్ను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయేది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమును నేను వారిని అప్పగించుకుని, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలీయులు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను తొక్కుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నిండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. తండ్రితో నన్ను తృప్తిపరచుదు, నిన్ను తృప్తిపరచుదు. ప్రార్థన చేద్దాం. తండ్రి మీ వందనాలు. సాయంకాల సమయంలో ఎవరు పెట్టించా మీ లేఖన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. పరిశుద్ధాత్మ దేవ మా పట్ల కృప చూపించి ఈ లేఖనం అర్థమైనట్లుగా మా హృదయాలను పెంచి కృపను చూపించారు. యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. 81వ కీర్తనలో ఆ యొక్క 11వ వచనం నుంచి 16 వచనాలు చూసినట్లయితే 2 భాగాలుగా మనం ఆ యొక్క వాక్య భాగాన్ని డివైడ్ చేయొచ్చు. ఏంటంటే, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయింది, ఇజ్రాయేల్ ప్రజలు నా మాట వినకపోయారు, అందువలన కలిగిన నష్టం గురించి అక్కడ కీర్తనకారుడు రాస్తాడు. 2వ భాగం ఏంటంటే, అయ్యో నా ప్రజలు వినియర్లా, వారు కలుగు క్షేమం గురించి కూడా కీర్తనకారుడు రాస్తుంటాడు. దేవుని మాట ఆలకించకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన వచ్చే నష్టం, దేవుని మాట వినడం వలన కలిగిన లాభం, ఈ రెండింటి గురించి 11వ వచనం నుంచి 16వ వచనం కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి ఇలా మాట్లాడారు. నా ప్రజలు నా మాట ఆలకింపకపోయింది, ఇజ్రాయేలు నా మాట వినకపోయింది. కాబట్టి ఆ యాక్షన్ గురించి మాట్లాడారు. ఏంటి యాక్షన్ అంటే, వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నారు, వారు హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించింది. హృదయ కాఠిన్యం ఎప్పుడైతే మనుషుల్లోకి వస్తుందో, వారు దేవుని ఆలోచనల మీద ఆధారపడకుండా వారి స్వకీయ ఆలోచన చెప్పు నడుచుకుంటూ పోతారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకరి యొక్క ఆలోచన చొప్పున ఒకరు నడిచిన మూలంగా తన కలిగిన కీడు అంతా ఇంత కాదు. ఉదాహరణకి మనం సామెతల గ్రంథం తీసినట్లయితే అందులో 13వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే అందులో ఒక మాట ఉంటుంది. 12వ వచనం 14వ అధ్యాయం 12వ వచనం చదువుతారు ఎవరైనా? 14వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం.
భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. కీర్తనకారుడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలకి దేవునితో ఒక మంచి అనుభవం ఉంది. దేవుని గురించిన దేవుని స్వభావం గురించిన విషయాలు వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వారు ఏమంటున్నారంటే దేవుడి మాట ఆలకించకపోతే, దేవుడి మాట వినకపోతే, పొరపాటున ఆయన మన హృదయ కాఠిన్యం ఇచ్చినట్లయితే, మన స్వకీయ ఆలోచన చొప్పున నడుచుకుంటూ పోతున్నా మన మనసుకు ఏది ఇష్టమో, మన హృదయానికి ఏది గోచరం అవుతుందో దాన్నే మనం చేసుకొని పోతాం. ఎంత దుర్లభమైన పరిస్థితి అంటే మన దృష్టికి అది సరైనది కనబడుతుంటది, ఖచ్చితంగా కనిపిస్తుంటది. మన దృష్టికి సరైనదిగా ఖచ్చితంగా కనబడుతున్నది. తుదకి అది మరణానికి తీసుకొస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. కాబట్టి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త సుమి, ఒకవేళ దేవుడు మీ స్వకీయ ఆలోచనలు బట్టి మీరు నడుచుకున్నట్లు మీ హృదయాన్ని కఠినపరిచాడా, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన స్వకీయ ఆలోచనలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో, ఎంత కరెక్ట్ అని మనకు అనిపిస్తుంటాయో, అది ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా, దానివల్ల నష్టపోతున్నప్పుడు కూడా, దానివల్ల క్షేమం రాలేకపోతున్నప్పుడు కూడా ఉదయం కాఠిన్యం అయిపోయి, అయ్యో నా స్వకీయ ఆలోచనలు బట్టి నాకు నష్టం వస్తుంది కాబట్టి నేను నా యొక్క ఆలోచన నుంచి మరలుతాను, దేవుని వైపు వెళ్తాను అనే అనే ఆలోచన మన బుర్రలోకి పొట్టమన్నా. ఎందుకంటే దేవుడు మన యొక్క సొంత ఆలోచన చొప్పున, ఆలోచన చొప్పున ఆయన నడిచినట్లుగా మన హృదయాన్ని కట్టిపరిచాడా, మనకు చాలా దుర్లభమైన జీవితం. ఇది కీర్తనకారుడికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో పాటు నడిచారు కాబట్టి వారు చూస్తున్నారు, వీళ్ళ విషయంలో చూస్తున్నారు, వారి విషయంలో కూడా చూస్తున్నారు. కాబట్టి మన స్వకీయ ఆలోచన చొప్పున మనం నడవకుండా, దేవుడు మన హృదయాల్ని కఠినపరచకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది చాలా ప్రమాదకరము. అన్యుల జీవితాల నుంచి, ఇజ్రాయేల్ జీవితాల నుంచి 2-3 సంఘటనలు చూపించిన తర్వాత, ఒకవేళ పొరపాటున దేవుడే హృదయాన్ని కఠినపరిస్తే వచ్చిన సమస్య గురించి మీతో నేను మాట్లాడతాను. కొద్దిగా చూడండి, మనం ఆ నిర్గమకాండము 14 అధ్యాయం తీసుకుంటే, నిర్గమకాండం 14 అధ్యాయాన్ని మనం తీసుకుంటే, ఒక మాట చూడు. 14 అధ్యాయం 17 వచనం చదువుతారా? 14 అధ్యాయం 17 వచనం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. అదే 14 అధ్యాయం 4 వచనం చదువుతారా? అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తీయులు వారు చాలా జ్ఞాన సంపద కలిగిన వారు, చాలా స్కిల్ఫుల్ పీపుల్. కానీ దేవుడు వారి హృదయాన్ని కట్టిపరిచినప్పుడు దేవుని మాట విననొల్లకపోయేది, దేవుని క్రియల్ని గ్రహించలేకపోయేది. ఎంత దౌర్భాగ్యం అంటే
వారి కన్నుల ఎదుటే దేవుని యొక్క అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ వాటిని గ్రహించలేని స్థితిలో వారు అనుకుంటున్నారు. దేవుడు వారి చేత మహిమపరచబడాలని చెప్పి ఆయన వారి హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడి కఠినపరిస్తే మెత్తన చేయగలవాడు. ఇది మనకు భయాన్ని ఇవ్వాలి. పొరపాటున దేవుడు నా హృదయాన్ని కఠినపరిస్తే నా కళ్ళ ముందు దేవుని వాక్యం కనబడుతుంటది. నా కళ్ళ ముందు దేవుని వాక్యం వివరించబడుతుంది. నా కళ్ళ ముందు దేవుని వాక్యం జరుగుతూ పోతుంటది. కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది. కాబట్టి కీర్తనకారుడికి ఆ మాట బాగా తెలుసు. నీవు అయినను నా ప్రజలు నా మాట విననొల్లకపోయారు కనుక, ఆలకింపకపోయారు కనుక, వారి స్వకీయ ఆలోచించి నడుచుకున్నట్లుగా నేను వారి హృదయాన్ని కట్టిపరచను అనే మాట చాలా భయంకరమైన మాట. మగవాడు కూడా ఎటువంటి రాకూడదు. ఐగుప్తులు చూస్తే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళ కళ్ళ ముందే దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. అయినప్పుడు కూడా వారి హృదయంలో కొంచెం కూడా ఒక మెత్తనం రాలేదు. దేహ కట్నం, దేవుని ఎడ్ల కట్నం, మనసు కట్నపరుచుకుంటూ పోయారు. ఇది ఇజ్రాయేల్ ప్రజలకి బాగా తెలుసు. అందుకే వారు ఏమంటున్నారంటే, ఓకే, మేము ఆయన మాట ఆలకించలేదు కాబట్టి మా స్వకీయ ఆలోచన చొప్పున నడుచుకున్నట్లుగా ఆయన మా హృదయాల్ని పరిచాడు. దేవుడు మాట వారు పదే పదే చెప్పారు. ఎందుకంటే ఇది వారి యొక్క మరొక మాట నేను చూపిస్తాను. జాగ్రత్తగా నా మాట మీరు వినండి, గమనించండి. ఎందుకంటే మన స్వకీయ ఆలోచనలు చొప్పున దేవుడిని మనల్ని విడిచిపెడితే మన స్వకీయ ఆలోచనలు మనకు చాలా స్వీట్ గా ఉంటాయి. మన స్వకీయ ఆలోచనలో మనం గర్విస్తుంటే, మన స్వకీయ ఆలోచనలు అతిశయపడుతుంటే దానివల్ల వచ్చిన నష్టం అంతా ఇంత కాదు. అది గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను. రండి, ఇజ్రాయెల్ జీవితంలో జరిగిన సంఘటన హెబ్రీలు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చాలా జాగ్రత్తగా వివరిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలారా, మీరేం ఐగుప్తుల కన్నా తక్కువ వారు కాదు, మీరు ఐగుప్తు లాంటి వారే చెప్పి వారి యొక్క హృదయ కాఠిన్యం గురించి దేవుడు ఎలాగా వారి హృదయ కాఠిన్యం అప్పగించాడో దాని వలన వారికి కలిగిన నష్టం గురించి వారికే కాదు, మనకు కూడా పొరపాటున దేవుడు మన స్వకీయ ఆలోచన చొప్పున నడుచుకున్నట్లుగా, మన స్వకీయ ఆలోచనలు అతికించినట్లుగా ఆయన మన హృదయాన్ని కఠినపరిచాడా? మన ఎదురుగే దేవుని వాక్యం అనిపిస్తుంటారు, కానీ నిస్సహాయాలుగా ఉంటాం, గ్రహించలేము, జీవపు డంబంలో కొట్టుకుపోతుంటాం. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగిన విషయాన్ని నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ఆ యొక్క 19వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? ఎవరైనా? నేడు మీరు ఆయన శబ్దమును వినిన అరణ్యములో శోధన దినమందు పాపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకుని 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నిన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినప్పుడు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. 11వ వచనం వరకు మనం ఆలోచన చేద్దాం. ఇజ్రాయేల్ ప్రజల గురించి హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తారంటే, ఏవయ్యా ఇజ్రాయేల్ ప్రజలారా, దేవుడి బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట చెప్తాను. దేవుడు మీరు ఆయన శబ్దం వినియేళ్ళ అరణ్యంలో శోధన దినమందు పాపం పుట్టించినప్పటి వలె మీ హృదయం కఠినపరచుకొనబడి 40 సంవత్సరములు నా కార్యంలో చూచి మీ పితరులను పరీక్షించి బోధించాను. కావున నేను ఆ తరం వారి వాళ్ళని విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పేది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు 40 సంవత్సరాలు
వారి ముందు అనేక అద్భుతాలు చేశాడు, అనేక కార్యాలు చేశాడు. వారి హృదయం దేవుని వైపు తిరగాలని, వారి హృదయం మెత్తన పడాలని అన్ని రకాల ప్రయత్నం చేశారు. అయినను దేవుని ప్రజలు ఆయన మాట ఆలకింపకపోయేది, విననొల్లకపోయేది. అందుకే వారి స్వకీయ ఆలోచించి నడుచుకున్నట్లుగా దేవుడు వారి హృదయాన్ని ఆయన కఠినపరిచాడు. ఎప్పుడైతే కఠినపరిచాడో దేవుని అద్భుతాలు వారి కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కూడా వారి హృదయంలో విశ్వాసం పుట్టలేదు. హృదయ కాఠిన్యం ఉన్నంత వరకు కూడా విశ్వాసం ఎదుగుదల కష్టం అవుతుంది. ఈ మాట అంటే మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హృదయ కాఠిన్యం మనలో ఉన్నంత వరకు కూడా మన విశ్వాసపు ఉనికి యొక్క ఆ ఖరీదైనది అది విస్తృతం అవ్వదు, చాలా సంకుచితంగా ఉంటుంది. దానివల్ల మనం చాలా నష్టపోతాం. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారి హృదయ కాఠిన్యం వలన ఒకే దేవుణ్ణి శోధించి, ఒకే దేవుడిచ్చి మేలు నుంచి వారు తప్పిపోయారు. ఆయన యొక్క మార్గాలు తప్పిపోయారు. చివరికి ఏమయ్యారంటే ఒకే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశింపకుండా వారందరూ కూడా నేల ఒరిగిపోయారు. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? అయినను నా ప్రజలు నా మాట వినలేకపోయేది, ఆలకింపకపోయేది కనుక వారి స్వకీయ ఆలోచన వారు నడుచుకున్నట్లుగా హృదయ కాఠిన్యంలోకి నేను వారికి అప్పగించింది అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా చూస్తాం కదా. అందుకే చూడండి 12వ వచనం నుంచి చదువుతారా? 12వ వచనం నుంచి 16వ వచనం చదువుతారా గట్టిగా? సహోదరులారా, నిరంతర దేవుని విడిచిపోయినట్టు విశ్వాసములోని దుష్ట హృదయములు మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పాను కనుక పాపంలో కలుగు భ్రమచేత మీలో ఎవరినూ కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి జన్మను ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని యాదనరా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టుగా గట్టిగా చేపట్టిన ఎవరనే క్రీస్తులో పాలువారనే ఉండును. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. హృదయ కాఠిన్యం అనేది అదొక దుష్ట హృదయము. హృదయ కాఠిన్యం అనేది అదొక దుష్ట హృదయము. ఈ దుష్ట హృదయం వలన విశ్వాసలేమి కలుగుతుంది. విశ్వాసలేమి వలన దేవుని విడిచిపోనట్టి పరిస్థితులు వచ్చినా రావచ్చు. జీవగల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మనలో ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన శబ్దం విన్నప్పుడే, ఆయన మాట విన్నప్పుడే మన హృదయాన్ని కఠినపరచకుండా మనం చూసుకోవాలి. కారణం ఏంటంటే దానికి రీజన్ చెప్పాడు. ఎందుకంటే పాపం వలన భ్రమ కలుగుతుందంట. ఆ భ్రమ మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయాన్ని కఠినపరుస్తుంది. సో పాపం భ్రమను కలుగు చేస్తుంది, భ్రమ మన హృదయాన్ని కఠినపరుస్తుంది. దేవుడు హృదయ కాఠిన్యానికి కారణాన్ని ఆయన వివరిస్తున్నాడు. ఒకే పాపం అనేది మూలమైతే ఆ పాపం వలన భ్రమ వల్ల కలుగుతున్నప్పుడు ఆ భ్రమ ఏమనుకుంటామంటే మనం చెప్పింది కరెక్ట్ అనుకుంటాం, మన ఆలోచన కరెక్ట్ అనుకుంటాం, మనం చేసిన పద్ధతి కరెక్ట్ అనుకుంటాం. ఇది చాలా అతి భయంకరమైన వ్యాధి. ఇది అతి భయంకరమైన సమస్య క్రైస్తవ్యంలో. క్రైస్తవుడు అంటాడు రోజు దేవుడి వాక్యం చదువుతుంటాడు, దేవుడి మాటలు వింటుంటాడు, సహవాసంలో ఉంటుంటాడు. కానీ ఆయన హృదయం కాటినవడం రావడం మూలంగా దేవుడి శబ్దం వింటుంటాడు, కానీ దేవుడి శబ్దం ఉంటుండగా ఆయన మారు మనసు పొందడానికి ఇష్టపడాడు. దానికి కారణం ఏంటంటే లోపల దాయిగొని హృదయ కాఠిన్యం. పాపం వలన కలుగు భ్రమ చేత హృదయం అనేది కాఠిన్యం పరచబడుతున్నప్పుడు అయ్యో ఎంత దౌర్భాగ్యము. వారు వినుటమట్టుగా వింటారు కానీ వారి హృదయంలో మార్పు ఉండదు, వాళ్ళు మా పశ్చాత్తాపం ఉండదు, వాళ్ళు ఏముండదు. ఊరకే క్రైస్తవులు చెప్పుకుంటూ తిరుగుతుంటారు తప్ప నిజమైన క్రైస్తవం వాళ్ళకి కనబడదు. కారణం ఏంటి తెలుసా? వారు పాపం వాళ్ళ కలుగు చేత వారి హృదయాన్ని కఠినపరచుకోవడం వలన దేవుని శబ్దం వింటుంటారు, దేవుని వాక్యం వింటుంటారు, కానీ అది వారిలో మార్పుని కలుగు చేయడానికి వారి హృదయం ఏమాత్రం సహకరించదు. ఎందుకంటే హృదయ కాఠిన్యం అనేది దుష్ట హృదయాన్ని చేస్తుంది. కాబట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా ఆ దుష్టోదయం మనలో పనిచేస్తుంది. కాబట్టి చాలా దౌర్భాగ్య పరిస్థితులు
ఫరోని జ్ఞాపం చేసుకోండి. దేవుని అద్భుతాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. హృదయం కాఠిన్యపరచబడింది. కాబట్టి ఆయన అద్భుతాలు గ్రహించలేడు. దాని వెనకతల దేవుని శక్తిని గ్రహించలేడు. ఇశ్రాయేలు ప్రజలు తీసుకోండి, 40 సంవత్సరాలు దేవుడు వారితో పాటు ఉన్నాడు. ఎండ తగలకుండా ఆయన మేఘాన్ని నడిపించాడు. వెలుగు ఉండరాకు అగ్ని స్తంభాన్ని పెట్టాడు. ఆ చెప్పులు పాతకెళ్ళలేదు, బట్టలు పాతకెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు. ప్రతి అద్భుతం చేసుకొచ్చాడు. ఆకలి అయితే మన్నాన్ని కురిపించాడు. వారికి మంచి మాంసం కావాలంటే పొర్రెలు కురిపించాడు. నీరు కావాలంటే రాయిని తీసుకొచ్చాడు. వ్యవసాయం తప్పిస్తే పాయలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేసినప్పుడు కూడా పాపం వాళ్ళు బ్రహ్మ వాళ్ళ పుట్టిన ఆ హృదయ కాఠిన్యము వాళ్ళు ఉన్నంత వరకు కూడా వారి విశ్వాసం పరిధి పెరగలేకపోయింది. ఆ పాపాల గల భ్రమ వారిని జీవము గల దేవుడు విడిచిపెట్టినట్లుగా ఆయన మీద సరినట్లుగా తీసుకొచ్చింది తప్ప ఆ దేవుడి నుంచి మేలు పొందుకోవడానికి ప్రతి వారికి ఏమాత్రం కూడా దోహదం చేయలేకపోయింది. ఇటువంటి దుష్టోదయం. అందుకే ఎబ్రిగా అంతగా అంటాడు, దేవుడు ఇటువంటి హృదయం వీళ్ళు ఉండకుండా వీళ్ళు జాగ్రత్త పడడానికి అక్కడ కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ప్రాముఖ్యమైనదంటే నేను మొట్టమొదటి చదువుతాను నేను. 15 వచనంలో ఇలా ఉంటది. 15 వచనంలో రెండో పాదం ఉంటుంది. చదువుతారు ఎవరైనా 15 వచనాన్ని? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు ఆయన శబ్దం విని నేడ కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయంలోని కఠినపరుచుకున్నదని ఆయన చెప్పాను కనుక కోపంలోని కొరకు గ్రహించేట మీలో ఎవరిని కఠినపరచబడుతున్నట్లు నేడు అనబడి సమయం ఉండగాని ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనిది. ఫస్ట్ ఏంటంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోం. అందుకే సహవాసం అనేది ఏదో మన టాలెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది కాదు. మన లోపల దాగున్న ప్రతిభని బయటకు తీసుకొచ్చేది కాదు. లేదంటే అన్యుల వలె ఒక రకమైన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే పరస్పర సంబంధాలు పెంపొందించుకోవడం కొరకు, అది దాని కొరకు సహవాసం దాని కొరకు కోసం కాదు. సహవాసంలో ప్రాధాన్యమైనది ఏంటంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి. ఇంకోటి బుద్ధి చెప్తే వినడానికి మనసు. దేవుడు వాక్యం చేత ఎవరైనా మనం బుద్ధి చెప్తున్నారు అనుకోండి, వినడానికి మనసు సిద్ధపరచుకో. అసలు ఈ మాట హృదయం కఠినపరచుకుంటే ఈ మాట మనకు అర్థం అవుతుంది. కానీ ఎవరి హృదయమే దేవుడిని కఠినపరిచారో వారికి ఈ మాట స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమవుతుందంటే దేవుని వాక్యం చేత ఎవరైనా ఒక మాట చెప్తారేమో నేను మార్చుకుంటాను, నాకు బుద్ధి చెప్తారేమో నేను మార్చుకుంటాను. ఎందుకో దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మీరు ఇలా ఉన్నారు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా వినడానికి ఇష్టపడతాను. చిన్నపిల్లలు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, సెలబ్రిటీ ప్రేచర్ చెప్పినా, సెలబ్రిటీ స్టాటస్ లేని ప్రేచర్ చెప్పినా, అతను ఏ డినామినేషన్ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే వాక్యాన్ని ఎత్తి చూపించి మనకు బుద్ధి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిజంగా పాపం కలిగించే భ్రమలో మనం లేనప్పుడు, హృదయ కాఠిన్యము లేనప్పుడు, హృదయ కాఠిన్యం వెళ్ళిపోతారని భయం మనలో ఉన్నప్పుడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. మనకు బుద్ధి చెప్పుకోకపోతే హృదయ కాఠిన్యం యొక్క ఒత్తిడి, హృదయ కాఠిన్య ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి హృదయ కాఠిన్యం అనేది ఎలా ఉంటుందంటే నేను కరెక్ట్, నాదే కరెక్ట్, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా విషయాలు తెలుసు, నాకు చెప్పేది ఏంటి అని ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతే ఆ హృదయ కాఠిన్యం వలన దేవుని వాక్యం చేత ఎవరైనా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది వినం. అన్నీ తెలుసు, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉన్నాం, మేము బాగా బాధపోయాం, మేము పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులతో కలిసి నడిచాం మేము, కాబట్టి మా చరిత్ర ఎంత ఉంది అని చెప్పి బుద్ధి చెప్పినప్పుడు వినడానికి, లేదంటే బుద్ధి చెప్పడానికి సమ్మతలైన మనస్సు లేని వారు ఎల్లప్పుడూ కూడా హృదయ కాఠిన్యం చేత వారు బాధించబడతారు. కాబట్టి జాగ్రత్త సుమా, హృదయం కాఠిన్యపరచకుండా ఉండాలంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. దానివల్ల మూలంగా మాత్రమే హృదయ కాఠిన్యం నుంచి మనం బయటపడతాం.
అది మొట్టమొదటి. రెండోది చూడండి, ఆయన ఏమన్నాడంటే, ఏలననగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటు గట్టిగా చేపట్టేట్లని క్రీస్తులో పాలువారి. సో ఏదైతే మనకు విశ్వాసం దేవుడిచ్చాడో అంత వరకు కూడా, ఎందుకు అంత మాట్లాడంటే విశ్వాసం దేవునికి కాబట్టి అది బలంగా మళ్ళీ ప్రారంభమవుతుంటది. కానీ క్రైస్తవుల యొక్క ఏజ్ పెరుగుతున్నప్పుడు, అనుభవం పెరుగుతున్నప్పుడు, సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు, సంఘంలో ఒక ప్రాముఖ్యమైన రోల్ కోసం ఆరాటపడుతున్నప్పుడు, లేదంటే ఒక ప్రాముఖ్యమైన స్థానం కోసం మనం పోటీ పడుతున్నప్పుడు, లేదంటే ఆలోచన చేస్తున్నప్పుడు, మనకు తెలియకుండానే ఆ మొదటి విశ్వాసం నుంచి కొంచెం పైకి వచ్చే ప్రమాదం, ఆ ఫండమెంటల్ ఫెయిత్ నుంచి రైట్ ఏదో ఆశించి మనం తప్పిపోయే ప్రమాదం. అందుకే అంటాడు, ఓకే, మీకు మొదటి నుంచి ఏ విశ్వాసాలు మీరు ఉన్నారో రైట్ విశ్వాసం అంత మట్టుకు మీరు మొదటి నుండి మనకు దృఢ విశ్వాసం అంత మట్టుకు మీరు గట్టిగా చేపట్టిన ఎడల ఒక క్రీస్తువుని మీరు కలగలిగి ఉంటారు. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. మన విశ్వాసం గట్టి పట్టుకోవాలి. క్రీస్తు ఓకే, నేను దేనికి పనికిరాని వాడిని, నా యోగ్యతను బట్టి రక్షించబడేవాడిని కాదు, నా యోగ్యతను బట్టి నేను పరలోక రాజ్యం ప్రవేశించడానికి నాకు ఏమాత్రం అనుమతి, కానీ నా ప్రభు నాకు అనుగ్రహించాడు. ఓకే, ఆయన శిలువ వలన, ఆయన మరణం వలన, ఆయన పునరుత్థానం వలన, ఓకే, ఆయన కాచిన రక్తం వలన ఆ పాపాలకి పరిహారం జరిగింది. దాన్ని గట్టి పట్టుకోవాలి. సో దాన్ని నేను నమ్ముతాను, దాన్ని నేను ప్రకటిస్తాను. అది ప్రాథమికమైనది. రోజు గడుస్తున్నప్పుడు ఎన్ని రకాల మనం అడ్డుకొచ్చినా సరే పార్టిసిపేట్ చేస్తాం, కానీ మొదట ఉన్న ఈ విశ్వాసాన్ని దృఢంగా మనం పట్టుకున్న కారణంగా మనం క్రీస్తులో పాలువారం ఉంటాం. సో క్రీస్తులో పాలువారం ఉంటే తప్ప, ఒకరు బుద్ధి చెప్పుకుంటే తప్ప, ఈ హృదయ పాపం వలన కలుగు భ్రమ వలన కలుగు హృదయ కాఠిన్యం నుంచి తప్పించుకోవడం మన వల్లయ్యే పని కాదని దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, పొరపాటున దేవుడు సొకే ఆలోచన చొప్పున నరమ్మని మనల్ని విడిచిపెట్టాడా? ఓకే, దేవుడు విడిచిపెడితే మనల్ని కాపాడువాడు ఎవరూ లేరు. మనల్ని తిరిగి ఆ హృదయాన్ని మెత్తనపరిచి దేవుడు తిప్పువారు ఎవరు ఉండరు సుమా. ఓకే, కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మనం జాగ్రత్త జాగ్రత్త. 16 చదువుతారు. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడుపుబడి ఐగుప్తులను బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు అని కోపగించారు? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవం అరణ్యంలో రాలిపోయింది, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేశారు? వీధులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసం చేత వారు ప్రవేశింపలేకపోయారు. ఎందుకు అవిశ్వాసం అంటే? అవిశ్వాసం దేవుడి మాట ఆలకించలేకపోవడం వల్ల వారు నశించిపోయారు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేక దేవుడి పొరపాటున నశించిపోయే హృదయ కాఠిన్యంగా అప్పగించాడా? మన స్వకీయ ఆలోచనలు మనకు చాలా అందంగా కనిపిస్తాయి, చాలా బలంగా కనిపిస్తాయి, చాలా అసలు ఎంత బాగా కనిపిస్తాయి అంటే మహామేధలు అనుకుంటాం మనం, కానీ మరణానికి తీసుకెళ్తాయి. నశించిపోవారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా వారిని అప్పగిస్తున్నాడో మీకు తెచ్చడానికి పత్రిక రాశాడు. ఇది ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. తెచ్చడానికి పత్రిక మీరు తీసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అలాగ మనం విడిచిపెట్టకుండా మళ్ళీ మనం గాడ్ చేసుకున్నాం, బుద్ధి చెప్పుకున్నాం. అండి తెచ్చడానికి రాసిన పత్రిక మనం తీసినట్లయితే, రెండో పత్రిక తీసినట్లయితే 2వ అధ్యాయం రైట్ 10-11 చదువుతారా? 10-11 10-11-12 వర్షాలు చదువుతారా? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. జాగ్రత్త సుమా. నశించిపోయిన వారిలో సాతాను యొక్క బలం కనపరచని ఒకే సత్యము నమ్మక దుర్నీతిని అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మున్నట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. పెట్టుకోండి, దేవుడి మాట ఆలకించకపోయినట్లయితే, దేవుడి శబ్దం వినబడుతున్నప్పుడు ఒకరు బుద్ధి చెప్పకుండా
బుద్ధి చెప్తున్నప్పుడు వినకుండా మొదటి నుంచి ఉన్న విశ్వాసాన్ని అంతవరకు గట్టిగా పట్టుకోకుండా క్రీస్తులో పాలువారు అవ్వకుండా అంటే అవిశ్వాసం మనం ఉన్నట్లయితే ఇంత ప్రమాదం ఏంటంటే ఓకే అబద్ధమనగా ఒక పొరపాటున దేవుడు మనకు అప్పగించేటటువంటి దుర్నీతి అభిలాష వారందరూ శిక్షా విధి పొందుటికే అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఉదయ కాటిన వలన బయట దేవుణ్ణి నమ్మకుండా అబద్ధము నమ్మినట్లుగా అటువంటి మార్గాలకు వెళ్ళిపోతాం మన జనగల సుమ. దేవుడు అటువంటి పని మనం చేయకుండా మనం పొరపాటున దేవుడు మనకు అప్పగించాడా, దేవుడు కానీ ఆ విధంగా చేశాడా? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే అలాగయ్యారు? దేవుడు అప్పగించాడు వాళ్ళని, ఉదయ కాటినకి అప్పగించాడు. ఎంతకాలం ఆ మాటలు విన్నవారు వినలేరు, చివరికి ఆయన విసిగిపోయాడు కదా. చూడండి ఒకసారి ఒక మాట చదువుతాను. యెషయా గ్రంథం తీసినట్లయితే 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీసినట్లయితే అందులో కొన్ని మాటల్ని మీకు చూపిస్తాను. జాగ్రత్త మాటలు వినండి. దేవుడు అబద్ధము నమ్మునట్లుగా మనల్ని మోసం చేసే శక్తికి మనల్ని అప్పగించాడా? మనల్ని కాపాడు ఎవరు లేడు. మన స్వశక్తి కానీ, మన సొంత ఆలోచనలు కానీ, మన పక్కవాడు కానీ ఎవరు మనల్ని కాపాడలేదు, ఆయన తప్ప. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసినట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీసినట్లయితే 9వ వచనం నుంచి చదువుతారు ఎవరైనా? 9వ వచనం నుంచి చదువుతారా? చదువుతారమ్మా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆయన పోయి ఈ జనులపై ఇట్లను మీరు నిత్యము వినిచుందరు గాని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము ప్రేమ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని చెప్పను. గుర్తుపెట్టుకోండి, పొరపాటున దేవుడు హృదయ కాఠిన్యానికి అప్పగించకుండా, మన హృదయాన్ని కుగింప చేయకుండా, మన కన్నులు మూసుకోకుండా, మన చెవులు మందగించకుండా, బయట అలా చేయకుండా మునిపే ఆయన మాట విని, వేడు అనే సమయం ఉన్నప్పుడే ఆయన శబ్దం విని ఆయనకి లోబడదాం. ఒకరికొకరు బుద్ధి చెప్పుకుందాం. నేటి క్రైస్తవం యొక్క స్వరూపం మారిపోయింది. నేటి సంఘం యొక్క ఆలోచన విధానం మారిపోయింది. చాలా సమయంలో సంఘం యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన రెండు కలిసి వెళ్తాం లేదు. సంఘము తను ప్రమోట్ చేసుకుని సంఘము అని దేవుడు సంఘం అని చెప్పుకుంటూ, దేవుడు సంఘంగా కాకుండా మనుషులకు సంఘంగా వారిని ప్రమోట్ చేసుకోవడానికి రకరకాల పద్ధతుల్ని అవలంబించుకోవడం పోతుంది. దేవుడు హృదయాన్ని కట్టిపరిచాడు వాళ్ళకి. అందుకే వారు ఒక కంపెనీ ఏదంటే ఒక మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాగా ఎవరైతే ఒక ప్రొడక్ట్ అమ్ముకోవడానికి ఎలాగైతే బ్రాండింగ్ చేసుకుంటారో అలాగ బ్రాండింగ్ చేసుకున్నట్లుగా హృదయాలు కట్టిపరచబడ్డాయి. వాళ్ళు అబద్ధాన్ని నమ్మునట్లుగా మాస్పర్ శక్తిగా వారు దేవుడు అప్పగించాడు. వారు క్రైస్తవులు చెప్పుకుంటారు, వారి సంఘాలు కొన్ని వేల మంది ఉంటారు, కానీ వారు దేవుడి సంఘానికి కట్టడం లేదు. ఒక బ్రాండింగ్ పెట్టుకుంటున్నారు, వేల మంది సమకూర్చుకుంటున్నారు. వారు దేవుడు వాక్యం చేత కాకుండా పేరు ప్రఖ్యాతులు పెట్టుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి హృదయాలు దేవుడు కువింపు చేశాడు, వారి హృదయాలు కఠినపరిచాడు. వారు మిగతా సంస్థలాగానే పాపులారిటీ కోసం పోట్లాడుతున్నారు. ఆ డినామినేషన్ పాపులర్ అవ్వాలి, ఆ యొక్క చర్చ్ చాలా పాపులర్ అవ్వాలి, ఆ చర్చ్ యొక్క బ్రాండింగ్ బాగా పెరగాలి, మాకు సెలబ్రిటీతో మాకు ఉండాలి అని ఒక రకమైన కాన్సెప్ట్ తో వారు ఉంటూ ఉన్నారు. రైట్, ఎందుకంటే దేవుడు వారి హృదయాన్ని కోపింపు చేశాడు. వారు దేవుడు సమయం ఉన్నప్పుడు వారు మారు మనసు పొందడానికి విడిచిపెట్టుకోలేదు, దేవుని మాట వినడానికి విడిచిపెట్టుకోలేదు. అందుకే వారి హృదయానికి అప్పగించాడు, హృదయ కాఠిన్యానికి అప్పగించాడు, వారి హృదయాలను కువింపు చేశాడు. అదే పరిస్థితి మనకు వచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి, మనం కూడా పాపులారిటీ కోసం పోకలాడతాం, సెలబ్రిటీ స్టేటస్ కోసం పోకలాడుతుంటాం, లేకపోతే ఇంకేవో చేయాలని పేరు ప్రఖ్యాతులు కావాలని పోకలాడుతుంటాం. కానీ మారు మనసు పొంది పశ్చాత్తాపడి మునుకున్న విశ్వాసాన్ని ఎంతవరకు గట్టిగా పట్టుకొని క్రీస్తులో పాలివారం అవ్వాలన్న ఆశ పక్కన పెట్టి ఈ లోకంతో మనం పరుగుతుంది. దీనికి అంతటి కారణమైన శిక్ష దేవుడు మా హృదయాన్ని దోషి చేస్తే, ఆయన మా హృదయాన్ని కఠినపరిస్తే
మన స్వకీయ ఆలోచన మనకు అప్పగిస్తే మనం చాలా నష్టపోతాం. ఇజ్రాయేలు చాలా నష్టపోయారు. చాలా నష్టపోయారు. ఎలా నష్టపోయారంటే ఆ యొక్క 81 కీర్తనలో అలాంటి ఒక నా మాట మీరు విన్నట్లయితే మీకు ఎంత మేలు చేసేవాడిని కదని. మీకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? మీకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? ఈ కష్టాలు రాకుండా ఉంటే బాగుంది కదా అని చూడండి. నేను చదువుతున్నాను. 81వ కీర్తన తీసుకుంటే 13వ వచనం నుంచి చదువుతాను. లేకపోతే నా మాట్లాడు 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినియాల, ఇజ్రాయేలు నా మార్గంలో అనుసరించనియాల, ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుదును, వారి విరోధులు కొట్టుదును. యెహోవాను ద్వేషించే వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమ అనుకరించి నిన్ను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. హృదయ కాఠిన వలన దేవుని వలన కలిగిన క్షేమం నుంచి మనం దూరం అయిపోతాం. మనకి స్వకీయ ఆలోచనల మీద ఆధారపడి రైట్ మనం దేవుని తెచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే హృదయ కాఠిన్యం పాపం వల్ల కలుగు అదొక దుష్టోదయం. జీవం గల దీన్ని విడిచిపెట్టుకోవడానికి అదొక పెద్ద సాధనం. చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన ఒకే హృదయ కాఠిన్యం గురించి బైబిల్ చాలా హెచ్చరిస్తుంది. చాలా హెచ్చరిస్తుంది. మనం జాగ్రత్త పడదాం. హృదయం కఠినపరచకుండా మనం చూస్తాం. ఒకవేళ పొరపాటున దేవుడు అప్పగించాడా మన వల్ల అయ్యే పని కాదు. మన కాపాడుతాడు. ఎవరి వల్ల అయ్యే పని కాదు. మనల్ని కాపాడు. అలాంటి మంచిగా మరి కొన్ని విషయాల్ని చూసి రండి. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీసినట్లయితే 24వ వచనం చదువుతారా? 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించింది. 26వ వచనం చదువుతారా? 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. వారి స్త్రీలు దేవుడు ఏమంటాడంటే దేవుడు ఎందుకు దేవుడు అంటే 2 విషయాలు మనకు అప్పగించాడండి. ఇప్పుడు ఏంటంటే వారు తమ హృదయములు దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుడు ఎందుకు అప్పగించాడు? దానికి కారణం మనం వెతుకుదాం. రెండోది ఏం చెప్తాడంటే స్వచ్ఛమైన అభిలాషలకి దేవుడు వారంటే ఎవరు మనం అప్పగించాడు. స్వచ్ఛమైన అభిలాషలకి. తర్వాత ఆ హృదయం దురాశను అనుసరించి డబ్బు పట్ల, దేని పట్ల, పేరు పట్ల, ప్రఖ్యాతి పట్ల దురాశ అనుసరించినట్లు మనకు అప్పగించాడే. ఒక్కసారి ఆయనగా మనకు అప్పగించాడా మనల్ని విడిపించేవాడు ఆయన తప్ప. ఎందుకు అప్పగించాడంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఎందుకు అప్పగించిన కారణం ఏంటంటే 22వ వచనం అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం చదువుతారు ఎవరైనా? రోమీయులకు రాసిన పత్రిక క్షమించండి, మొదటి అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులని చెప్పుకొనిచు బుద్ధిహీనులైరి. చాలా. సో వారి హృదయం అంధకారమైంది, తమ జ్ఞానమని చెప్పుకొని బుద్ధిహీనులు అయ్యారు. సో హృదయం ఏమో డార్క్ అయిపోయింది. బుద్ధిహీనత వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే 19వ వచనం చదువుతారు ఎవరైనా? 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 21 మరియు వారు దేవుని ఎరిగియు
ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుడు ఏది తెలియజేశాడో దాన్ని వారు నమ్మలేదు, దాని మీద విశ్వాసం ఉంచలేకపోయారు. అందుకే ఆయన అంటాడంటే 18వ అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని పాపం పరలోకం నుండి బయలుపరచబడుచుంది. దేవుడిని సమయం అందుకున్నప్పుడే వారు మారు మనసు పొందలేదు, దేవుని మాట ఆలకించి బుద్ధి తెచ్చుకొని. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే వారికి హృదయ కాఠిన్యానికి అప్పగించాడు. హృదయ కాఠిన్యం వచ్చిందా? అలా చెప్తున్నాను, హృదయ కాఠిన్యం వచ్చిందని ఎలా తెలుసుకుంటాం? హృదయ కాఠిన్యం గురించి ఎలా తెలుసుకుంటామంటే దేవుని మాటల్ని పక్కన పెట్టేసి మన స్వకీయ ఆలోచనల మీద ఆధారపడి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో మొరపెట్టాం, దేవుని సన్నిధిలో కనిపెట్టాం, దేవుని ముందు మన ఆలోచనలు పెట్టాం. దేవుని ముందు మన ఆలోచనలు పెట్టడం లేదు అంటే దేవుడు మన ఆలోచన పట్ల ఏమనుకుంటున్నాడో అని మనం దాని గురించి ఆలోచన చేయకుండా మనం ముందుకెళ్ళినట్లయితే అసలు దేవుడి చిత్తం ఏంటో అని చెప్పి మనం పరిశీలించకుండా మన బతుకు ఉన్నాయి అంటే మన బతుకు హృదయ కాఠిన్యంతో ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే మన స్వకీయ ఆలోచించి నడుచుకోవడానికి మనకు బలమైన ఆశ మనలో పడుతుందో హృదయ కాఠిన్యము మనలో అంత బలంగా ఉందని అర్థం. ఈ హృదయ కాఠిన్యం వలన ఒకే దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. సో దేవుని యొక్క ఆలోచన మనం దూరం అయిపోతాం. దానివల్ల దేవుడి నుంచి మనకి ఈ క్షణం మనకి అయితే మానవులందరికీ ఇదే ఇదే పరిస్థితి, ఇదే దుర్లభం పరిస్థితి. అయితే క్రీస్తు దేవుడు మనకు సువార్త చెప్పాడు. క్రీస్తులో దేవుడు మనకి ఏం చెప్పాడంటే ఒకే ఇదిగో ఈ యొక్క బండ లాంటి ఈ యొక్క హృదయాన్ని నేను మెత్తన పరుస్తాను, కఠినమైన హృదయాన్ని నేను మెత్తన పరుస్తాను. ఇశ్రాయేలు ప్రజలారా, నా మాటలు మీకు ఇవ్వబడ్డాయి, కానీ మీరు అనేక దేశాల మధ్య బానిసలుగా మిమ్మల్ని వెళ్ళగొట్టాను. ఎందుకంటే నా మాట చెప్తున్నాను, మీరు వినలేకపోతున్నారు, మీ హృదయం కాఠినం అయిపోయింది, కానీ నా కోపం వస్తుంది, మీకేమో క్షేమం లేకుండా పోతుంది. మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు మీ పరిస్థితి ఇంతే. అయితే నా ప్రజలారా మీకు మాట చెప్తున్నాను వినండి, నేను మీకు ఒక వాగ్దానం చేస్తాను వినండి. మీ హృదయం కాఠిన్యం వలన మీ కలుగు నష్టం నుంచి మిమ్మల్ని తప్పించడానికి నేనే మెత్తబడి మీకు నేను వాగ్దానం చేస్తాను. ఏంటి వాగ్దానం అంటే రండి మనం చూద్దాం. మనం యెహెజ్కేలు గ్రంథం తీసినట్టు 13వ అధ్యాయాన్ని మనం తీసినట్టు యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం తీసినట్టు, క్షమించను 11వ అధ్యాయం తీసినట్టు 11వ అధ్యాయం తీసినట్టు 19 వర్షం చదువుతారా? 19-20 చదవండి. వారు నా పట్టణాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతనాత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనుల ఇందురు, నేను వారికి దేవుడనే ఇందురు. దేవుడు ఈ వాగ్దానం చేయకపోతే, దేవుని మాట మానవుడు ఎవరు వినలేదు కాబట్టి ఆయన మా హృదయాన్ని కఠినపరిచాడు. ఆయన తుచ్చమైన కోరికల కోసం మనల్ని అప్పగించాడు, అపవిత్రమైన మనసుకు మనల్ని అప్పగించాడు. మన బ్రతుకులో అబద్ధం నమ్మునట్లుగా మోసం శక్తి మనకు అప్పగించాడు. కాబట్టి దేవుడి మాటలు ఎన్ని మనకు చెప్తున్నప్పుడు కూడా, ఎన్ని వింటున్నప్పుడు కూడా మనం మారలేము. ప్రయత్నం చేస్తుంటాం, పడిపోతుంటాము, కష్టపడుతుంటాము. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మానవులకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ఇదిగో మీకు వాగ్దానం చేస్తాను, ఒకరోజు రాబోతుంది, మీ శరీరంలో ఉన్న రాతిగుండెను తీసివేస్తాను, మీకు మాంసగుండెను పెడతాను. ఓకే ఓకే ఎప్పుడైతే రాతిగుండెను తీసివేశానో, మాంసగుండెను పెట్టానో, మీరందరూ ఏక మనసు కలుగ చేసి మీ అంత ఒక నూతన ఆత్మ పుట్టిస్తాను. అప్పుడు మీరు నాకు జనుల ఇందురు, నేను వారికి దేవుడు ఇందును. అప్పుడు దేవుడి మాటలు మనం వింటాము. దేవుడు వాగ్దానం చేసి అది యేసుక్రీస్తు దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన నిబంధన మనకు అనుగ్రహించాడు. ఓకే, ఏంటి నూతన నిబంధన అంటే రండి ఆ మాట చదివి నేను ముగిస్తాను, జాగ్రత్త మాట్లాడి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం హెబ్రీయులకు రాసిన పత్రిక తీసినట్లయితే 8వ అధ్యాయాన్ని మనం గుర్తు చెప్తాను. 8వ అధ్యాయం
కొద్దిసేపు చదువుతాం. 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతారు ఎవరైనా? అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసుకుని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయడం నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయంలో ఉంటే వాటిని రాయుదును. నేను వారికి దేవుడనే ఇందును, వారు నాకు ప్రజలే ఉందరు. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు మీకు అనడము జ్ఞాపకం చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన చెప్పక చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతది ఒడిగిపోయినో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. ఇక్కడ దేవుడు హెబ్రీ గ్రంథకర్త 3 విషయాలు చెప్తున్నాడు. అంటే ఇదిగో ఒక నిబంధన, పాత నిబంధన చేశాడు ఇశ్రాయేలుతో. 9వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులు వెలుపు రప్పించడానికి వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారి నిబంధనలు నిలవలేదు కనుక నేను వారిని లక్ష్యం చేసేదని ప్రభు చెప్పుచున్నాను. సో పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు నిలవలేకపోయాయి, ఎందుకంటే అలక్ష్యం చేశారు. కాబట్టి దేవుడు అంటాడు, ఆ దినమైన తర్వాత ఇశ్రాయేలు వారితో ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేది, వారి దేవుని మీద వాటిని రాయద్దు. నేను వారికి దేవుడిని ఉండను, వారు నాకు ప్రజలు. ఇప్పుడు చాలా సులువుగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. చాలా సులువుగా దేవుడు మనకు అర్థమవుతున్నాడు. చాలా సులువుగా దేవుని మాట ప్రకారం జీవించడానికి కావాల్సిన ఆత్మ సహాయం మనకు లభిస్తుంది. ఆ రోజు ఈ సౌకర్యం లేదు. ఓకే, ఎందుకంటే వారిదే కాటనే బట్టి వారు చేయలేకపోయారు. కానీ ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడంటే, ఓకే, మన మనసులో ఆయనకు ధర్మ మీద ఉంచాడు, మన హృదయాల మీద వాటిని రాయించాడు. ఓకే, తర్వాత ఆయన అంటాడు, ఈ కారణం వల్ల నా ధర్మ మీద హృదయం ఉంచాను కాబట్టి ఈ కారణం వల్ల చూడండి 11వ వచనంలో అంటాడు, ఓకే, వారు ఎవడను ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకున్నారు. చాలా మంది తెలుసుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంటే చాలా మందికి అర్థమవుతుంది. సో ఎందుకు అర్థమవుతుందంటే, దేవుని ఆత్మ అయితే నూతన నిబంధనలోకి మనుషులు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా పాత నిబంధనల వల్ల కాకుండా నూతన నిబంధనలో ధర్మ మీద దేవుడు వారి యొక్క హృదయాలు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వారి దేవుడు నిలబడతారు. హృదయాలు కఠినపరుచుకునే పరిస్థితులు దేవుడు తన ఆత్మచేత తగ్గిస్తూ ఉన్నాడు. చూడండి 12వ వచనంలో అంటాడు, నేను వారి దోషాల విషయమే దయగలిగి వారి పాపలకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. పాపము వల్ల భ్రమ కలుగుతుంది, భ్రమ వల్ల హృదయ కాఠిన్యం అవుతుంది. పాపాన్ని దేవుడు క్షమించినప్పుడు ఇక భ్రమతో పనేముంది? భ్రమే లేనప్పుడు హృదయ కాఠిన్యం అనేది ఉండడానికి అవకాశం లేదు కదా. అందుకే దేవుడు తన నూతన నిబంధనలో మన పాపాలు క్షమించిన మూలంగా ఓకే పాపం పుట్టించు బొమ్మ నుంచి ప్రతి క్రైస్తవుడు కూడా తప్పించుకుంటాడు. ఎప్పుడైతే భ్రమ ఉండదో హృదయ కాఠిన్యం ఉండదు. ఇలా ఉండాలంటే ఏం చేయాలంటే ఒకరొకరు బుద్ధి చెప్పుకోవాలి. రెండవది, మొదట్లో మనం ఏదైతే గట్టిగా పట్టుకున్న విశ్వాసాన్ని అంతవరకు గట్టిగా పట్టుకొని క్రీస్తులో పాలువారు ఉన్నట్లయితే ఒకే దేవుని ఆత్మలో పనిచేస్తాడు. ఒకే పాపం అని దేవుడు క్షమిస్తాడు. భ్రమ అంటే మనకు ఉండదు. భ్రమ ఎప్పుడు లేదో అదే కాఠినం ఉండదు. మన బ్రతుకులు నిరంతరం కూడా ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైన పద్ధతిలో వస్తాయి. అటువంటి గొప్పకి ఆయన
పాత్రలు చేశాడు. అది కేవలం యేసుక్రీస్తు రక్తం వలనను, ఆయన మరణం వలన, ఆయన పునరుత్థానం వలన, దాని వలన చేసిన నూతన నిబంధనలో ఉన్న ఆ ధన్యత వలనను మనందరం కూడా క్షేమాన్ని పొందుకుంటున్నాము, వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకే ఉదయ కాఠినము ఎంత ప్రమాదకరమైనదో, ఐగుప్తుల జీవితంలో అది ఎంత పని చేసిందో, ఇజ్రాయేల్ జీవితాల్లో ఎంత పని చేసిందో, అన్యుల జీవితాల్లో ఎంత పని చేస్తుందో మనకు అర్థమైతే, యేసుక్రీస్తు రక్తములో ఒకే ఆ హృదయ కాఠిన్యాన్ని తీసివేసి మెత్తని గురిని మనకు పెడుతూ, స్పందించే హృదయాన్ని మనకు పెడుతున్నప్పుడు, తన ఆత్మ మనలో పెడుతున్నప్పుడు, దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యము ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పతో మనకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా దేవుని కనపరచుకుని ఉండలేము, దేవుడు శుద్ధించుకుంటాం. దేవుడు ఈ కొద్ది మాట తన వింటాడు.